33 వసంతాల తర్వాత 1992-93 గోపాలపట్నం హైస్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల కలయిక గోపాలపట్నం హైస్కూల్లో కన్నుల పండుగలా జరిగింది. పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడిన వారు, స్థానికంగా ఉన్నవారు 200కు పైగా పాల్గొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుటకు ముఖ్య కారకులైన కాకి వరప్రసాద్ రెడ్డి బెంచ్మన్ టీమ్ గా పనిచేసి విజయవంతం చేయడానికి ముఖ్య కారకులయ్యారు. ఈ కలయిక వాళ్ళు చదువుకున్న రోజుల్లో ఉన్న తిను బండారాలను ఏర్పాటు చేసుకుని విద్యార్థులందరూ వాటిని ఆస్వాదించి ఆనందించారు. వాళ్ళందరి కోసం చాలా గట్టిగా క్లాప్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. అయితే చంద్రబాబు నాయుడు బస్సు పథకం ఆడవాళ్ళకి మాత్రమే పెట్టారు, మగవాళ్ళకి పెట్టలేదు. అందుకే రాలేకపోతున్నారు. ఇంకా పాపం ఛార్జీల కోసం గిట్టుకెత్తుకుంటున్నారు డబ్బులు. చంద్రబాబు నాయుడు పథకం వల్ల ఎంతమంది ఆడవాళ్ళు ఇంతమంది బస్సులు ఎక్కి ఫ్రీగా వాళ్ళు అంటే 10th క్లాస్ మెమోరీస్ కానీ లేకపోతే లాస్ట్ 1 year తర్వాత మెమోరీస్ కానీ షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఎస్పెషల్లీ వాంటెడ్లీ మనం ఏంటంటే చీఫ్ గెస్ట్ని అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే మనమే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం, మెమోరీస్ షేర్ చేసుకుందాం, జస్ట్ వాంట్ డిస్కస్ విత్ అవర్ సెల్ఫ్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ మెమోరీస్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గివ్ యువర్ ఇంట్రో. శశికళ, ఫస్ట్ శశికళ. గర్ల్స్ అండ్ బాయ్స్ కదా. అంటే ఎందుకంటే వాళ్ళు ఇన్ని అరేంజ్మెంట్స్ చేశారు, మనం అక్కడ కూర్చుంటే వీళ్ళ కష్టానికి ఏమాత్రం ప్రతిఫలం కనిపించదు. అందుకని మనం అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే ఇక్కడ వాళ్ళు పడ్డ కష్టానికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఏమీ చేయలేదు నిజంగా చెప్పాలంటే. వచ్చి అలా కూర్చున్నాం, మనం ఇక్కడ యాక్టివ్గా తిరిగితేనే వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ ఈవెంట్ పెట్టినందుకు. అందుకని చెప్పి నేను రావడం జరిగిందండి. నా పేరు లక్ష్మి, ఎఫ్ సెక్షన్. తర్వాత ప్రస్తుతం అయితే నేను పిఠాపురం నుంచి వచ్చానండి. నాకు 2 పిల్లలు. పాపేమో మ్యారీడ్, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. బాబు కూడా డేటా సైంటిస్ట్ అండి బెంగళూరులో. మా వారేమో టీచర్, గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్. అది నేను చెప్పదలుచుకుంది. కానీ యాక్టివ్గా వచ్చి కొంచెం మాట్లాడితే బాగుంటుంది. అందరూ అంటే చిన్నప్పుడులా కాకుండా, చిన్నప్పుడైతే కొంచెం ఏవో ఉంటాయి చిన్నతనం వల్ల, కానీ ఇప్పుడైతే మ్యాక్సిమం అందరూ కలిసిపోయాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజంగా ఎవరెవరి ఏంటనేది కూడా మనకి కరెక్ట్గా తెలియదు చెప్పాలంటే. ముఖంలో ఏవో పేర్లు చెప్పిన తర్వాత ఏవో పోలికలు కనిపించడం వల్ల మనకి ఫలానా అని గుర్తొస్తుంది తప్ప అంతకు మించి మనకేం గుర్తులేదు. కానీ అయినా సరే ఇక్కడ వేరుబాటు అనేది చూపించకుండా అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా చాలా బాగా కలిసిపోయాము. ఇదైతే చాలా హ్యాపీ మూమెంటే ప్రతి ఒక్కరికి కూడా. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మీ టీం